ఇక కథలోకి వెళ్దాం. రాత్రి విజయవాడలో హడలెత్తించిన శివ. విజయవాడలో ఉండే శివ తన ఫ్రెండ్స్తో ఒక రోజు రాత్రి సినిమాకు వెళ్ళాడు. సినిమా అయిపోయి రాత్రి 12 గంటల సమయంలో అతను ఇంటికి తిరుగు ప్రయాణం ప్రారంభించాడు. రోడ్డు గాఢమైన చీకటితో నిండిపోయి చల్లని గాలి భయానకంగా వీస్తోంది. ఆ రోజు శివ బైక్ మీద వెళ్ళడం మినహా ఆ రోడ్డు పూర్తిగా ఖాళీగా కనిపించింది. తన ఆరుద్ర కాలనీకి చేరే దారిలోని పాత బ్రిడ్జి దగ్గర అతనికి ఒక మహిళ నిలబడి కనిపించింది. ఆమె కట్టే బట్టలు తెల్లగా ఉండి ఆమె ముఖం సరిగ్గా కనిపించకపోయినా ఆమె చేతిలో వింతగా కనిపించే ఒక పొగమంచుతో నిండిన జ్యోతి ఉండేది. ఆమె శివను ఆపి, నాకు మీ సహాయం కావాలి, నన్ను అటువైపు ఉన్న పల్లె వరకు తీసుకెళ్ళవచ్చు అని ప్రశాంతంగా అడిగింది. శివ మొదట ఆలోచించాడు. అప్పుడే గుర్తుకు వచ్చిందేమిటంటే ఆ ప్రాంతంలో ఇలాంటి కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. కానీ ఆ మహిళ నిరపాయిగా కనిపించి అతను సరే అన్నాడు. ఆమె అతని బైక్ వెనుక కూర్చుంది. కానీ అతనికి వెంటనే చల్లగా అసహజమైన గాలి ముక్కు మీద తాకింది. బ్రిడ్జి దాటుతున్నప్పుడు బైక్ వెనుక భారం ఒక్కసారిగా తగ్గినట్టనిపించింది. వెనక కూర్చున్న మహిళకు ఏమైంది అని చూసేలోపే ఆమె కొంత దూరంలో రోడ్డు మీద నిలుచుని చిరునవ్వుతో అతనిని చూస్తోంది. అందులో అసహజమైనది ఏమిటంటే ఆమె కాళ్ళు నేలకు తగలకుండా గాల్లో తేలుతూ నిలబడి ఉంది. ఆమె కన్నులు ఎర్రగా మారి ఆమె ముఖం తారుమారుగా మారింది. శివ భయంతో గుండెలు బాదుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. కానీ బైక్ స్టార్ట్ కాలేదు. ఆ మహిళ తన వైపు నడుచుకుంటూ వచ్చింది. ఎవరైతే ఈ బ్రిడ్జి దాటతారో వాళ్లకు విముక్తి లేదు, నువ్వు కూడా నా బలివాడివే అని భయంకరంగా అరుస్తూ ఆమె అతని దగ్గరికి వచ్చింది. అతను గట్టిగా అరుస్తూ మెలకువ వచ్చింది. అది కేవలం ఒక కల అని అతను ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తన చేతిని చూసేలోపు ఒక తెల్లని జ్యోతి అతని అరచేతిలో ఉండటం చూసి అతను జడుసుకుపోయాడు. అది కలేనా నిజమా అన్న సందేహంలో అతను ఇంకా జీవిస్తున్నాడు.